హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఎప్పుడు బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్ రైస్‌తో కూడా ఈ ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్‌గా మనం ఈ ఎగ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం ఒక 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్‌ని తీసుకోవాలండి. అంటే మనం రోజు ఇంట్లో ఏ రైస్ అయితే తింటామో దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 గ్లాసుల వరకు రైస్ తీసుకొని, ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడగాలి ఈ రైస్‌ని. కడిగినాక అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2, 3 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఎగ్స్‌ని తీసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడికించుకున్నాక ఇప్పుడు వీటిని ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్స్‌కి. ఈ విధంగా ఎగ్స్ మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది లోపల వరకు పోతుందన్నమాట. ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్‌ని పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒక 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ వాటర్‌ని మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. వేసుకొని ఈ రైస్‌ని ఒక 80% వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. కొంచెం పలుకుగా ఉండాలన్నమాట రైస్. ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు అందులోని వాటర్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బాండీలోకి అదే ఆయిల్‌లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా తరుగు వేసుకొని పుదీనా తరుగును వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ను వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ టమాటా పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ తక్కువగా వేసుకోవాలి మనకి రైస్‌లో ఉంది కాబట్టి. ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నిటిని కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ మసాలాలన్నిటి కూడా పెరుగు కలిసిపోయే వరకు ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకొచ్చినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాల వరకు ఈ ఎగ్స్‌ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో బ్రౌన్ ఆనియన్స్‌ని కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు అందులో మనం బ్రౌన్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి.
అలాగే ఒక టీ స్పూన్ వరకు యెల్లో కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్, యెల్లో కలర్ వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. పైన ఏదైనా బరువు పెట్టుకోవాలనమాట. ఆవిరనేది బయటికి పోకుండా. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేసి 10 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి రైస్‌ని కింది నుంచి ఈ విధంగా కలుపుకోవాలనమాట. అంతే అండి. ఈ విధంగా మనం ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్‌తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ బిర్యానీ మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.